గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ లక్ష్మణ్ ఫ్రమ్ భవిష్య సిల్క్ ఫార్మ్స్. మాది దేవరకద్ర మండల్, చౌదరిపల్లి విలేజ్, మహబూబ్ నగర్ జిల్లా. సో ఇక్కడ మేము నాటుకోళ్ళని గత 10 సంవత్సరాల నుంచి పెంచడం జరుగుతుంది. సో అయితే ఈ 10 సంవత్సరాల్లో మా ముందు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఫీడ్ అనమాట. ఫీడ్ రోజు రోజుకి కాస్ట్ పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. సో దాని నుంచి మేము ప్రత్యామ్నాయంగా ఫీడు ఏమి పెట్టాలి, ఎట్లా చేయాలని ఆలోచన చేస్తే ఈ బిఎస్ఎఫ్ అనేది మాకు ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయింది. బిఎస్ఎఫ్ అంటే బ్లాక్ సోల్జర్ ఫ్లై. ఈ పేరులోనే సోల్జర్ అని ఉన్నది. సోల్జర్ అంటే దేశాన్ని రక్షించే బాధ్యత ఎంత కరెక్ట్గా తీసుకుంటాడో ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లైలో కూడా అట్లానే పర్యావరణాన్ని ఎప్పటికప్పుడు రక్షించుకుంటూ పర్యావరణాన్ని సమతుల్యం చేయడంలో తన వంతు పాత్రని ఎంతో మంచిగా పోషించడం జరుగుతుందన్నమాట. మన పర్యావరణంలో ఉన్న వేస్ట్ని అంతటిని అది ప్రోటీన్గా కన్వర్ట్ చేసి ఇట్లాంటి కోళ్ళకి పెట్టడం జరుగుతుందన్నమాట. జనరల్గా మన భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్లో 30% ఈ కోళ్ళు, ఈ మేకలు, గొర్రెలు, ఆవులు ఇట్లా లైవ్ స్టాక్ కానీ వేరేది కూడా దాన్ని వినియోగం 30% ఉందన్నమాట మన అగ్రికల్చర్లో. సో రిమైనింగ్ 70% మాత్రమే హ్యూమన్స్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే రోజు రోజుకి జనాభా పెరగడం వలన ఈ లైవ్ స్టాక్ కూడా దాని యొక్క అవసరం పడడం వలన ఫీల్డ్లో బ్యాలెన్సింగ్ సరిపోవట్లేదు అనమాట. సో దానివల్ల ఇండియాలో అందరూ కూడా ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై ఫార్మింగ్ని చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నదన్నమాట. ఎందుకంటే ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై అనేది మన పర్యావరణంలో ఉన్నటువంటి కూరగాయల వేస్ట్ కానీ, పండ్ల యొక్క వేస్ట్ కానీ, ఇంట్లోంచి వచ్చిన కిచెన్ వేస్ట్ కానీ, వెజిటేబుల్స్, అట్ ద సేమ్ టైం మనకి రెస్టారెంట్స్లో ఉన్నటువంటి ఫుడ్ వేస్ట్ కానీ, పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరిగినప్పుడు ఫుడ్ వేస్ట్ ఉంటుంది. ఆ వేస్ట్ జనరల్గా అందరూ మురుక్కుంటలోనే ఎక్కడో పాడేస్తుంటారు. ఇవన్నీ వేస్ట్ ఏమవుతుందంటే మన పర్యావరణాన్ని ఖరాబ్ చేస్తాయి అన్నమాట. బ్యాడ్ స్మెల్ క్రియేట్ చేస్తాయి, ఈగలు పెరుగుతాయి, దోమలు పెరుగుతాయి. సో వీటన్నిటిని నిర్మూలించాలంటే మన ముందు ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బ్లాక్ సోల్జర్ ఫ్లై. ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై ఈ ఫీడ్ అన్నిటిని కూడా యూజ్ చేసుకుని దాన్ని ప్రోటీన్గా కన్వర్ట్ చేస్తారు. ఈ ప్రోటీన్ అనేది మనం ఈ కోళ్ళకు కానీ ఈ పిగ్స్కి పెడతారు. అబ్రాడ్ కంట్రీస్లో ఎక్కువ పిగ్ ఫార్మింగ్ ఎక్కువ ఉంటుంది. సో పందులకి పెంపకంలో మెయిన్ పోషక విలువలు ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై నుంచే ఇస్తున్నారు. అట్లనే కాకుండా వేరే కంట్రీస్లో ఫిష్ ఫార్మింగ్ కూడా బాగానే చేస్తున్నారు. ఆ ఫిష్ ఫార్మింగ్లో కూడా ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై అనేది చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది అనమాట. అట్లనే ఈ పెరు కంట్రీస్లో, ఈ ఫిలిపియన్ కంట్రీస్లో కూడా, ఈ థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా ఇటువైపు ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్లో ఈ బిఎస్ఎఫ్ని కోళ్ళకి 30% ప్రోటీన్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఈ బిఎస్ఎఫ్ అంటే ఏంటంటే అది ఒక ఇన్సెక్ట్ అనమాట. అది ఒక ఈగ అనేది గుడ్డు పెట్టి ఆ గుడ్డు నుంచి లార్వే అవుతుంది. లార్వే అయిన తర్వాత 15 రోజుల వరకు అది ఒక స్టేజ్లో ఉంటుంది. లార్వే స్టేజ్లో 15 రోజుల నుంచి ఒక 1 వీక్ వరకు ప్యూపాగా మారిపోతుంది. ఆ 1 వీక్ తర్వాత నుంచి అది ఫ్లైగా ఎగిరిపోయి ఎక్కడైతే వేస్ట్ ఉంటుందో అక్కడ కూర్చుని గుడ్లు పెట్టి ఆ గుడ్డు హ్యాచ్ అయ్యి అక్కడున్న ఫుడ్ వేస్టేజ్ అంతటిని తినేసి ఒక ప్రోటీన్గా తయారు చేస్తుంది. ఈ పురుగులు తయారు చేస్తారు. మన ఆ పురుగులు ఏమవుతుంది, వాతావరణంలో ఉన్నటువంటి పక్షులు, జీవరాశులు అన్నీ వాటిని తిని దాని యొక్క జీవనం గడుపుతూ చేస్తుంది అనమాట. సో దీనంతా మనం కూడా తీసుకొచ్చి సెటప్ అంతా మన ఫామ్లోనే చేసి కోళ్ళకు పెట్టడం వలన ఫీడ్ కాస్ట్ అనేది నాకు ఒక 40% తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా మంచి గ్రోత్ ఉన్నది. ఫెదరింగ్, హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్ అన్నీ కూడా డెవలప్ అవ్వడం జరిగిందనమాట. అందుకని ప్రతి రైతు కూడా చిన్న స్థాయిలో అయినా పెద్ద స్థాయిలో అయినా సరే ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై ఫార్మింగ్ని చేసి ఫీడ్ కాస్ట్ తగ్గించుకోవాలని నా మనవి. ఇవి జనరల్గా ఎట్లా అంటే సార్ 6 days ఓల్డ్ లార్వేని మనం సెపరేట్గా బయోపాండ్స్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఈ బయోపాండ్ సైజెస్ వచ్చేసి ఇట్ డిపెండ్స్ అపాన్ మన రిక్వైర్మెంట్ సార్. మనకు 2x5 feet పెట్టుకోవచ్చు, 5x3 feet పెట్టుకోవచ్చు. అంటే మనం డైలీ మనకి ఎన్ని కేజెస్ లార్వే, మనకి ఫ్రెష్ లార్వే అవసరం పడుతుందో దాన్ని బట్టి బయోపాండ్స్ని అరేంజ్ చేసుకుంటాం. అప్పుడు మనం జనరల్ క్యాల్కులేషన్స్ ఎట్లా ఉంటాయంటే 1 గ్రామ్ మనకి బ్లాక్ సోల్జర్ ఫ్లై ఎగ్ నుంచి 4 kgs ఆఫ్ ఫ్రెష్ లార్వే మనకి బయటకు వస్తుంది అవుట్పుట్. దాన్ని బట్టి ఫీడ్ క్యాల్కులేషన్స్ కూడా అట్లనే మనం చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 20 kg లార్వే మనకి 4 grams ఎగ్స్ నుంచి మాత్రమే వస్తుంది, 4 to 5 grams ఎగ్ నుంచి వస్తుంది. సో దీనికి మనం ఎట్లా చేయాలంటే 1 గ్రామ్ నుంచి
4 కేజీ లార్వే వస్తుంది కాబట్టి 2 టైమ్స్ మనం ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది. 5th డే ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం 10th డే మళ్ళీ మనం ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 కేజీ లార్వే మనకి దాంట్లోంచి తీయాలి బయోపాండ్లోంచి అన్నప్పుడు ఒకసారి 20 కేజీస్ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ మనం 10th డే నాడు మళ్ళీ 20 కేజీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అయితే మనం ఇచ్చే ఫీడ్ బట్టి కూడా మనకు అవుట్పుట్ అనేది వెయిట్ డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోడి యొక్క మెన్యూర్ ఇచ్చిన కోడి పెండ కనుక వేస్తే అవుట్పుట్ ఎక్కువ వస్తుంది, ఎకనామికల్ అవుతుంది. కొంతమంది తౌడుతో చేస్తుంటారు, మన రైస్ బ్రాన్తో కానీ వీట్ బ్రాన్తో కానీ చేస్తుంటారు. గోధుమ పొట్టు తౌడు పొట్టుతో చేయొచ్చు. దాంతో చేసిన సరే మనకి 1:2 రేషియోలో మనకి రావడం జరుగుతుంది. ఇండియాలో కాబట్టి చేయరు, బయట కంట్రీస్లో అయితే పిగ్ మెన్యూర్ ఎక్కువ యూస్ చేస్తుంటారు. మేము ఏం చేస్తామంటే ఓన్లీ లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్ మాత్రమే యూస్ చేస్తున్నాం మేము. ఎందుకంటే మన దేశీ ఫామ్లో ఎక్కువ మెన్యూర్ రాదు, వచ్చినా సరే దాన్ని సెపరేట్గా మేము కలెక్ట్ చేయలేం, రోజు ఊడ్చి చెట్లకు పాడేస్తాం. సో మేము ఓన్లీ లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్ చేస్తున్నాము. అయితే ఈ బిఎస్ఎఫ్లో మనకి ఎంత ఫుడ్ ఇస్తే ఎంత ప్రోటీన్ వస్తుంది, దాని యొక్క టైమింగ్స్ ఏంటంటే మీకు ఒక 20 కేజీస్ ఫీడ్ కావాలంటే దాని యొక్క జీవన చక్రంలో మనం ఇచ్చే ఫీడ్ బట్టి డబల్ ఫీడ్ తింటుంది అనమాట. 20 కేజీ కావాలంటే 40 కేజీ తింటుంది మినిమం. మ్యాక్సిమం వస్తే ఒక 60 కేజీ వరకు తింటుంది అనమాట. మీరు అది వెజిటబుల్ వేస్ట్ అన్న వేయండి, కూరగాయల వేస్ట్ అన్న వేయండి, ఫ్రూట్ వేస్ట్ అన్న వేయండి, ఇంట్లో ఉన్నటువంటి మిగిలిపోయిన అన్నము అవి ఏదన్నా వేసుకున్నా సరే సరిపోతుంది అనమాట. బ్లాక్ సోల్జర్ ఫ్లై ఫార్మింగ్ గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఇండియాలో కర్ణాటక స్టేట్లో బెంగళూరులో NBAIR అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇన్సెక్ట్ రీసెర్చ్ సెంటర్ అనమాట. దాంట్లో మనకి 50,000 ఛార్జ్ చేసి 2 days ట్రైనింగ్ ఇస్తున్నారు. అంత ఎఫర్ట్ చేయలేమన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేసిన సరే దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తాను. బట్ అది పెయిడ్ ట్రైనింగ్ అయి ఉంటుంది. ఎవరికైనా అవసరమైతే నన్ను సంప్రదించండి, డెఫినెట్లీ దాని మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది.